శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవడం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారా అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. మకర రాశి వారికి కుజగ్రహ స్థితిలో మార్పు, అంటే కుజుడు కన్యారాశిని వదిలి తులారాశిలో స్థితి పొందబోతున్నందున ఈ 45 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. మకరానికి అధిపతి శని, ఏలినాటి శని అయిపోయింది 1 ఏప్రిల్ 2025 నుండి, అదొక క్లారిటీ ఉంది. అదేవిధంగా మకర రాశిలో ఏంటంటే ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే యొక్క కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయండి. మకర రాశి నుండి చతుర్థ లాభాధిపతి కుజుడు. ఈ యొక్క కుజుడు ఎక్కడున్నారయ్యా అంటే మీకు ముఖ్యంగా తులారాశిలో ఉండబోతున్నారు. అదే తులారాశి అనేది మకరానికి 10వ స్థానం అవుతుంది. అంటే అన్ని గ్రహాల్లాగానే కుజుడు కూడా సప్తమ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలో చతుర్థ దృష్టితో చూస్తారు, అష్టమ దృష్టితో కూడా స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఏ స్థానాలు యాక్టివేట్ కాబోతున్నాయంటే 10లో ఉన్న కుజుడు 10 ఫలితం ఇస్తాడు, మీ యొక్క రాశి ఫలితం ఇస్తాడు. 1వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు, 4వ స్థానం, 5వ స్థానం, 10, 1, 4, 5. సో ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి, డోంట్ వరీ. సో ఎలా ఉండబోతుందో చూద్దామండి. కుజుడు 4, 11 అంటే వృత్తికి ధనస్థానం. వృత్తి ద్వారా రావాల్సిన ధనం వస్తుంది, ఇంక్రిమెంట్ ఏదైనా పెండింగ్ ఉన్నా వస్తుంది, క్లియర్ అవుతుంది. వృత్తిలో శక్తివంతంగా ఉంటారు. 10వ స్థానంలో కుజుడు బలవంతుడు, వృత్తి స్థానము కాబట్టి శక్తివంతంగా ఉంటారు. మీ ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మార్పులు జరగటానికి అవకాశం ఉన్నాయి, కానీ ఆ ఆదాయం మాత్రం సురక్షితంగా ఉంటుందండి. మీకు డబ్బులు కోల్పోయే అవకాశం లేదు. సో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, సీట్ మార్పు, బ్రాంచ్ మార్పు, వర్క్ మార్పు చేయడం లాంటివి ఉంటాయి. సో ఆదాయం అయితే కంటిన్యూగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, సక్సెస్ఫుల్గా దాన్ని మీరు చేయగలుగుతారు కూడాను. కాబట్టి ఏంటంటే సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మనం కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. సో దెన్ ఓన్లీ మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. అదేవిధంగా 10లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎస్ ఐ కెన్ డూ అనేటువంటి ఒక ధైర్యం మీలో పెరుగుతుందండి. కుజుడు యొక్క దృష్టి మీ రాశి మీద పడుతుంది. మకర రాశిలో కుజుడు బలవంతుడు, రాశిలోకి లేకపోయినా రాశిని చూస్తూ ఉన్నాడు కాబట్టి సో స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కుజ దృష్టి స్వస్థానం అనేటువంటి మేషం మీద పడుతూ ఉంటుంది. ఏ ఇంటి ఓనర్ ఆ ఇంటిని చూసుకుంటే బాగుంటుందా బాగుంటుందా, అలానే కుజుడు స్వస్థానం చతుర్థాన్ని చూసుకుంటూ ఉన్నారు. అంటే ప్రాపర్టీ సంబంధంగా ఇల్లు, వాహనము, ప్రాపర్టీ ఇలాంటివి ఏదైనా కొనుగోళ్ళు, అమ్మకాలు చేయాలనుకున్న వారికి, ట్రాన్సాక్షన్ చేయాలనుకునే వారికి, అందరికీ కాదు అనుకునే వారికి సో ఫాస్ట్గా ఉంటుంది, ఫలితాలు అందుకుంటారు. మరి మదర్ హెల్త్ విషయంలో కానీ ఇలాంటివి కూడా కొంచెం బాగుంటుంది. 5వ స్థానం మీద కూడా దృష్టి పెడుతున్నారు. 5 అంటే ఏంటి? సంతానం, ఇన్వెస్ట్మెంట్, లవ్ అఫైర్, సో అదేవిధంగా క్రియేటివిటీ. సో వృత్తిలో క్రియేటివ్గా ఆలోచిస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కదా. లాభాధిపతి 10లో ఉండి 11 చూస్తూ ఉన్నాడు, అంటే 5 చూస్తూ ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తుంది, ప్రాపర్టీ పరంగా బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఏంటంటే సో దిస్ ఇస్ ఒక మంచి గోచార ఫలితమే అని చెప్పవచ్చండి. మరి 10లో ఉన్నటువంటి 4 చూస్తున్నారు, 5 చూస్తూ ఉన్నారు. మీకు అంటే వాహనం కంఫర్ట్, ఒక ప్రయాణాల సుఖం కూడా జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి ద్వారా కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి. పిల్లల విషయంలో కూడా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునే అవకాశం బలంగా ఉంది. 10లో కుజుడు ఉన్నాడు, 10 అంటే వృత్తి, 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, వృత్తిపరంగా అప్డేట్ చేసుకోవడం, కొత్తది నేర్చుకోవడం లాంటివి కూడా ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ 10లో కుజుడు ఉన్నాడు కదా, సో ఈ యొక్క కుజుడు, ఈ యొక్క మీ రాశాధిపతి శని షష్టాష్టకంలో ఉన్నారు. కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ ఆవేశాలు వద్దు, కట్టుగా మాట్లాడకుండా స్మూత్గా డీల్ చేసుకోండి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు వెళ్తూ ఉండండి, డెఫినెట్గా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. సో నో డౌట్, ఈ విషయంలో మాత్రం అనలేదు. కాకపోతే గోచార ఫలితాలు అనేవి ఎప్పుడు కూడా 30 to 40% మ్యాక్సిమం ఉంటాయండి. ఎందుకంటే చంద్ర రాశి ఆధారంగా చెప్పేటివి. మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎదుటి వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. మీ లగ్నం ఏంటో, లగ్న డిగ్రీ ఏంటో, లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, జరుగుతున్న దశలు కానీ
ఆంధ్రదశలు కానీ సో ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి సో మీ యొక్క జన్మజాతక చక్రం ఒకసారి చెక్ చేసుకోండి. అంటే రాశి చక్రం మీద గ్రహాలు కనుక గోచర గ్రహాలు వేసుకొని పరిశీలిస్తే కనుక మీకే సులువుగా అర్థమవుతుంది. సో మరి రెమెడీస్ ఏంటయ్యా అంటే 10లో కుజుడు బాగానే ఉన్నాడు, పెద్దగా వరి లేదు. సో వ్యయాధిపతి గురుడు 6వ స్థానం నుండి 10ని చూస్తూ ఉన్నాడు కాబట్టి బహుదూరం వృత్తిపరంగా వెళ్ళాల్సి రావడం లాంటివి ఉంటాయి. సో ముఖ్యంగా రాహు దృష్టి కూడా ద్వితీయంలో ఉండి రాహు కుజుని చూస్తూ ఉంటాడు కాబట్టి వృత్తిలో ఉన్నప్పుడు మాటలు ఇందాక చెప్పడం జాగ్రత్తగా ఉండాలి. రాహు దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కాలభైరవ అష్టకం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచి ఫలితం ఇస్తుంది. మీకు ఇంకా మకర రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా పుట్టుక నుండి మరణం వరకు మకర రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మ ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేసామండి. మంచి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎలాగో మనం చెప్పుకుంటున్నాం ఫలితాల గురించి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కుజుడు 10లో ఉన్నాడు, బాగానే ఉంది వృత్తి స్థానంలో, 4-5 యాక్టివేట్ చేస్తున్నాడు. కానీ మీ రాశాధిపతి శని వక్రీకరించి ఉన్నాడు. మీ రాశాధిపతి లగ్నాధిపతి శని అయ్యారు. వక్రీకరించిన గ్రహం కొంచెం స్లో ఫలితం ఇస్తుంది కాబట్టి సో అందుకనే గోచార గ్రహాలు బలంగా ఉన్నా మనం ప్రతిసారి ఒక 5 ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. ఏంటయ్యా అంటే HRMSC, H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకొని ఏ మంత్ కనుక మనం ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటుందండి. H ఫర్ హెల్త్. సో ఇక్కడ రాహువు ఫుడ్ ప్లేస్లో 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటి కాబట్టి హెల్త్ మీద ఫోకస్ చేయాలి. తీసుకునే ఫుడ్ స్పైసీలో మసాలా తగ్గించడమా, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడమా, లేకుంటే మీల్ స్కిప్ చేస్తూ ఉంటారు టైంకి రాకుండా. గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి చాలా మందికి స్ట్రెస్లో. సో అలాంటి అవాయిడ్ చేసుకోవడం, టైంకి ఏదైనా ఒక్క గోల్ పెట్టుకోండి హెల్త్ గురించి. 2వది రిలేషన్షిప్. సో ఇక్కడ వాక్కు స్థానంలో రాహు ఉన్నాడు. సో కుజుడు రాహు కోణంలో ఉన్నారు కాబట్టి మాటే ఇప్పుడు ఇబ్బంది పడుతుందండి. సో ఇబ్బంది పెడుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసామంటే గుర్తుపెట్టుకుంటారు బాగా క్లిష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. అలా కాకుండా ఎమోషన్గా గట్టిగా హార్డ్గా మాట్లాడి హర్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటివి బ్యాలెన్స్గా ఉండాలంటే సో రిలేషన్షిప్ మీద చాలా దృష్టి పెట్టాలి. ఎవరితో నెగిటివ్గా ఉందనుకోండి పరిస్థితులు, సో రివర్స్ మెకానిజం, థింక్ పాజిటివ్ అబౌట్ దట్ పర్సన్. మెల్లిమెల్లి పరిస్థితి సెట్ అవుతాయి. M ఫర్ మనీ, సంపాదన చేస్తాం. దాన్ని ప్రాపర్గా ఒక 20-30% మినిమం సేవింగ్ చేసుకుంటూ ఉంటేనే భావితరాల సరిపడా ఖర్చులు కనుక్కుని అవి కూడా కొంచెం ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతూ ఉంటాయి. సో గోల్డా, ఇన్వెస్ట్మెంట్, ఇది డిపాజిట్సా, ఫ్లాటా, మ్యూచువల్ ఫండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, చెక్ ఇట్ అవుట్. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. సో మనం ఈ యొక్క పరుకులు ఉరుకులాట్ల జీవితంలో రెస్ట్ ఇవ్వాలండి. అంటే ఇంటర్నల్గా మనం చూసుకుంటూ ఉండాలి. ధ్యానం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా డూయింగ్ 1 టాస్క్ అట్ ఎ టైం, మల్టిపుల్ టాస్క్లు చేయడం వల్ల మనం ఎనర్జీ లూజ్ అవుతాం తప్ప పెద్దగా ఎక్సలెంట్ అవుట్కమ్ రావడం తక్కువ కాబట్టి ప్లాన్ చేసుకోవడం. C ఫర్ కెరీర్. కుజుడు 10లో ఉన్నాడు కదా, ఇప్పుడు కెరీర్లో గోల్స్ పెట్టుకోండి. లాభాధిపతి కూడా ఆయన, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే గ్రహం కూడా ఆయనే కాబట్టి దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, 1 year గోల్, 6 months గోల్, 3 months. సరే వీక్లీ గోల్స్గా, డైలీ గోల్స్గా డివైడ్ చేసుకోవడం. డైలీ గోల్స్ అన్నప్పుడు టు లిస్ట్ రాసుకోవడం ముందు రోజు నైట్ పడుకునే ముందే. సో పర్సనల్ లైఫ్లో ఒక 2 విషయాలు, ప్రొఫెషనల్ లైఫ్లో 2 విషయాలు రాసుకొని రోజు చెక్ చేసుకుంటూ ఉంటే ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కాబట్టి క్లారిటీ ఆఫ్ మైండ్తో ముందుకు వెళ్తామండి. సో దెన్ ఓన్లీ సక్సెస్ ఇస్ పాసిబుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.